దేశంలో బంగారం ధరలు నూతన గరిష్టాన్ని తాకుతూనే ఉన్నాయి. పసిడి ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఇవాళ ప్రారంభ ట్రేడింగ్ లో 24 క్యారెట్ల బంగారం ధర 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల విలువైన బంగారం 90,660 వద్ద ట్రేడ్ అవుతూ జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 83,110 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 68,000 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా పెరిగాయి. 3 రోజుల్లో 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1100 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $3,043 పైనే ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $30.49 వద్ద ఉంది. భారతదేశ కరెన్సీ రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే ఇవాళ 86.363 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారం నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్ ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడిదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మొగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజురోజుకు పెరుగుతోంది. బంగారానికి పోటీగా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వెండి ధరలు కూడా పైకి ఎగబాగుతున్నాయి. ఇప్పటికే 1,00,000 మార్కు దాటేసిన వెండి ధర తాజాగా మరి కాస్త పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో వెండి ధర 100 రూపాయలు పెరిగి కిలో 1,05,200 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ వెండి ధర 1,11,200 వద్ద కొనసాగుతోంది.